ఇది జెన్పాక్ట్లో July 1, 2025. కంగ్రాచులేషన్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై జెన్పాక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రాసెస్ అసోసియేటివ్. ఇక్కడ చూడండి 2.28 lakhs ప్యాకేజ్ ఉండే. ఇదేంటంటే కంటెంట్ మోడరేషన్ జాబ్ అన్నట్టు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం పోలేకపోయినాం. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ హౌ వాజ్ మై ఇంటర్వ్యూ వాస్. సో ఫ్రెండ్స్, నేను నార్మల్గా పెద్ద జాబర్ ఏం కాదు, ఇంతవరకు నేను ఏ జాబ్ కూడా కొట్టలేదు. బట్ నాకు ఏమంటారు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్. రీసెంట్లీ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద కంపెనీ జెన్పాక్ట్, బట్ డ్యూ టు సమ్ రీజన్స్, ఆ రీజన్ ఏందో కూడా వీడియో ఎండ్కి చెప్తా. ఐ కుడ్ నాట్ జాయిన్ అనేది కాలేదు. సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ కాల్ అనిల్స్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్. ఐ వాంట్ టు అప్లోడ్ వీడియోస్. సో అది మన తెలుగు మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలని, అందులో భాగంగానే ఐ వాంట్ టు అప్లోడ్ దిస్ వీడియో. ఏ నాన్ ఐటీ జాబ్కైనా, నాన్ వాయిస్ అయినా, నాన్ ఐటీ జాబ్స్లో చాలా ఉంటాయి. ఇప్పుడు కంటెంట్ మోడరేషన్ ఉంటుంది, మ్యాపింగ్ ఉంటుంది, నాన్ వాయిస్ ఉంటుంది, ఇంకా కాలింగ్, టెలికాలర్ జాబ్స్ ఉంటాయి. సో దర్ నంబర్ ఆఫ్ జాబ్స్ నాన్ ఐటీ జాబ్స్లో. ఏదైనా కూడా కంపల్సరీ నాన్ ఐటీలో అనేది ఉంటూనే ఉంటాయి వేకెన్సీస్ పక్క, ఏదో ఒకటి నాన్ ఐటీ జాబ్స్ అనేవి. సో అందులో కూడా సింప్లీ నేను నార్మల్గా మా రూమ్మేట్తో టైంపాస్కి వెళ్ళాను నేను. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నేను వాంటెడ్లీ పోలేదు. అయినా కూడా జస్ట్ విత్ ఇన్ 1 day అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది ఇంటర్వ్యూ. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది, బట్ నేను వెళ్ళలేదు. ఎనీవేస్, ఇది అంత పక్కన పెడితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. హౌ యు ఆర్ గివింగ్ యువర్ ఇంట్రడక్షన్, ఓకేనా. హెచ్ఆర్ ఉంటుంది, ఆడ 1000 మంది వస్తారు, 500 మంది వస్తారు. హెచ్ఆర్ ఏం చేస్తుంది, ఒక 10 మందినో 20 మందినో కలిపి అడుగుతుంది. ఏం అడుగుతుంది? ఇంట్రడక్షన్ అడుగుతుంది, ఓకేనా. ఇంట్రడక్షన్ అడుగుతుంది. లేదంటే మీరు ఏ జాబ్కి వెళ్ళిరు, ఓకేనా, మీరు ఏ జాబ్కి వెళ్ళిరు, అక్కడ మ్యాపింగ్కి వెళ్ళిరా, కంటెంట్ మోడరేషన్కి వెళ్ళిరా, నాన్ వాయిస్ ఇంకేమైనా వెళ్ళిరా, ఇంకేదన్నా జాబ్ గురించి వెళ్ళిరా, ఆ జాబ్ గురించి అని అడుగుతుంది పక్క. సో వాట్ డూ యూ నో, ఇప్పుడు నేను కంటెంట్ మోడరేషన్ జాబ్కి వెళ్ళి, వాట్ డూ యూ నో అబౌట్ కంటెంట్ మోడరేషన్ అన్నప్పుడు మనం ఆ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ChatGPT ఉంటుంది మనకు బేసిక్, వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ బేసిక్స్ అని కొడితే మొత్తం దిగుతుంది, ఓకేనా. అండ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ అన్ని ఇంటర్వ్యూలలో అడిగేది అదే ఇంటర్వ్యూ. ఇప్పుడు నార్మల్గా ఇంట్రడక్షన్ అనేది మనం బట్టినట్టు చెప్పొద్దు, బట్టినట్టు అస్సలు చెప్పొద్దు, ఓకే. సో మై నేమ్ ఈస్ అనిల్ కుమార్, ఓకే, ఐ ఆమ్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ ఐ హ్యావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఎట్ శాతవాహన యూనివర్సిటీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ BSc బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ 2021. కొంతమంది ఇయర్ చెప్తారు, కొంతమంది ఇయర్ చెప్పరు. నార్మల్ ఇయర్ చెప్పకుండా ప్రాబ్లం లేదు, గ్యాప్ ఉంది అనుకుంటే చెప్పొద్దు. మళ్ళీ ఇయర్ చెప్పినాం అనుకో గుర్తు చేసినట్టు అవుతుంది వాళ్ళకి. నేను పర్టికులర్గా నేనే చెప్తున్నా అక్కడ గ్యాప్ ఉంది అని. సో ఇయర్ మెన్షన్ చేయకపోవడం బెటర్. ఫస్ట్ నువ్వు ఎక్కడ, వాట్ ఈస్ యువర్ నేమ్. సో మై నేమ్ ఈజ్ అనిల్ కుమార్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ బట్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. అండ్ వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్పాలి. నా 10th ఇక్కడ అయిపోయింది, నా ఇంటర్ అక్కడ అయిపోయింది అన్న అవసరం లేదు వాళ్ళకి. వాట్ ఈస్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ దట్ యూ హ్యావ్, ఓకే. హైయెస్ట్ క్వాలిఫికేషన్ నాకు గ్రాడ్యుయేషన్. సో ఐ హ్యావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ BSc ఎట్ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, ఓకేనా. అయిపోయింది డిగ్రీ. ఇప్పుడు నీ నేమ్ తెలిసిపోయింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో తెలిసిపోయింది, నీ క్వాలిఫికేషన్ ఏందో తెలిసిపోయింది. తర్వాత ఏంటిది, నీ గురించి నార్మల్గా నీ హాబీస్ ఏంది, ఓకేనా. నీ హాబీస్ ఏంది చెప్పే ముందు కంపల్సరీ గుర్తుపెట్టుకోరి, హాబీస్, ఓకేనా. నీ హాబీస్ గురించి చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. నీకు నిజమైన హాబీ ఉంటేనే ఆడబెట్టుర్రి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ బుక్స్ అన్నావు అనుకో, ఓకేనా. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్ అంటారు. నువ్వు ఏ బుక్, నీ ఫేవరెట్ బుక్ ఏందో చెప్పమంటారు, ఓకేనా. రీడింగ్ బుక్స్ అంటే రీసెంట్గా నువ్వు చదివిన బుక్ ఏంది, నీ స్టోరీ ఏంది, ఆ స్టోరీ గురించి చెప్పు అంటారు. అప్పుడు నువ్వేం చెప్తావు? చెప్పలేవు కదా. అందుకే అబద్ధం ఆడద్దు. సో రీడింగ్ బుక్స్ అని ఈజీగా పెట్టుడు కాదు. సో వాట్ ఈస్ ద బుక్ యూ హ్యావ్ రెడ్ అని అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ద స్టోరీ, రీసెంట్గా నువ్వు చదివిన స్టోరీ ఏందని అడుగుతారు. అప్పుడు నీ దగ్గర సమాధానం చేయకపోతే ఎట్లా? సింపుల్. నెక్స్ట్, కొంతమంది క్రికెట్ అంటారు. క్రికెట్ కానీ వాలీబాల్ కానీ పెడతారు, గేమ్స్ పెడతారు. గేమ్స్ పెట్టేటప్పుడు కంపల్సరీ ఒకవేళ ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ వాలీబాల్ అట్లా పెట్టుకోవచ్చు నీ హాబీస్లో నార్మల్గా ఏమన్నా ఉంటే. బట్ ఆ గేమ్ నిజంగానే నీకు తెలియాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ క్రికెట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ వాలీబాల్ అడుగుతారు కంపల్సరీ. సో దానికి సంబంధించి ఇన్డెప్త్గా నీకు నాలెడ్జ్ ఉంటేనే నువ్వు తీసుకుపోయి అక్కడే పెట్టాలి. సీదా ఇట్లా పెట్టినావు అనుకో అడేమి ఉండదు. లాంగ్వేజెస్ నోన్ కూడా చాలా ఇంపార్టెంట్. సీదా మన వాళ్ళు ఏం పెడతారు, తెలుగు, హిందీ, నెక్స్ట్ ఏంటిది ఇంగ్లీష్, ఓకే. నా రెజ్యూమేలో నేను ఏం పెట్టినా తెలుసా, కొంతమంది రెజ్యూమ్ అంటారు, కొంతమంది రెజ్యూమే అంటారు.
ఎట్లన్నా ఏం కాదు, రెజ్యూమే అంటారు అంతా ఒకటే, కానీ ప్రొనౌన్సియేషన్ రెజ్యూమే అని పిలవడం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటారు యాజ్ పర్ ఇంగ్లీష్. మనం సీవీ అని పిలుస్తారు, రెజ్యూమే అంటారు ఎట్లన్నా ఏం కాదు. కానీ ఈ లాంగ్వేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ రెజ్యూమేలో చూస్తారు, అవి చూసిన తర్వాత నీకు డూ యూ స్పీక్ హిందీ యాజ్ యూ మెన్షన్ ఇన్ ద రెజ్యూమ్లో మెన్షన్ చేసినట్టు నీకు హిందీ వచ్చా అని అడుగుతారు. వచ్చు అంటే సరే మాట్లాడు, హైదరాబాద్ గురించి మాట్లాడు, హిందీలో మాట్లాడు అంటారు. సో వాట్ విల్ యూ టాక్? హిందీ రాకపోతే రెజ్యూమ్లో పెట్టి వేస్ట్. నేనేం పెట్టినా అంటే బేసిక్ ఆఫ్ హిందీ అని పెట్టిన, నాకు హిందీ బేసిక్స్ తెలుసు, తోడా హిందీ ఆత అని చెప్తే నేను కొంచెం మాట్లాడినప్పుడు मेरा नाम अनिल कुमार, मैं करीमनगर से आया, मैं इधर मेरा ग्रेजुएशन హైదరాబాద్ में हो गया, అది ఏదో అప్పుడేమందని చెప్పేసిన. అలాగ అర్థమైపోయింది, బేసిక్స్ వచ్చు, అర్థమవుతుంది హిందీ, బట్ పర్ఫెక్ట్గా రాదు అని. సో ఉన్న ముచ్చట సీవీలో పెట్టాలి, రెజ్యూమేలో పెట్టాలి. తీసుకొచ్చి తెలుగు హిందీ ఇంగ్లీష్ అంటే అక్కడికి అయిన తర్వాత నీకు హిందీ రాకుండా కూడా హిందీలో మాట్లాడు అంటే నోట్లోకి వెళ్ళి మాట్లాడదు, తీసేస్తారు. డైరెక్ట్ ఫస్ట్ రౌండ్ డైరెక్ట్ రిజెక్ట్. ఓకే, సో రెజ్యూమేని నువ్వు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటావు అన్నది ఇంపార్టెంట్. నీ హాబీస్, నీ లాంగ్వేజెస్ నీకు ఏమేమి వచ్చు అండ్ నీ హాబీస్. ఓకే, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కంపల్సరీ చెప్పాలి. ఓకేనా, నార్మల్గా ఐ బిలాంగ్స్ టు న్యూక్లియర్ ఫ్యామిలీ అట్లా చెప్పొచ్చు. ఓకేనా, లేదంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఐ బిలాంగ్స్ టు అగ్రికల్చరల్ ఫ్యామిలీ, బోత్ మై పేరెంట్స్ ఆర్ ఫార్మర్స్ అని చెప్పిన. ఇంకా మా ఫ్రెండ్ ఏం చెప్పిండు, మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్, మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్, అట్లా కూడా చెప్పొచ్చు. అండ్ ఐ హ్యావ్ 2 younger brothers, దే ఆర్ డూయింగ్ దేర్ గ్రాడ్యుయేషన్, అట్లా చెప్పొచ్చు అన్నట్టు. మీ బ్రదర్ ఉన్నారా, మీకు సిస్టర్స్ ఉన్నారా, అట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మన ప్రిపరేషన్ కావాలన్నట్టు. అప్పుడు అడుగుతారు వాళ్ళు కూడా, సో వాళ్ళకి అర్థమైపోతుంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా. సో ఫ్యామిలీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నీ ఇంట్రడక్షన్ ఏంది అంటే నీ పేరు ఏంది, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, నీ క్వాలిఫికేషన్ ఏంది, ఇవి చెప్పిన తర్వాత నార్మల్గా నీ హాబీస్లో నీకు నిజమైన ఉన్న హాబీస్ ఏందో అది అక్కడ పెట్టాలి, నీ హాబీస్. ఓకేనా, హాబీస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పెడతాం. హిందీ వస్తేనే పెట్టుర్రి, లేకపోతే బేసిక్స్ ఆఫ్ హిందీ అని పెట్టుర్రి. నెక్స్ట్ రెజ్యూమేలా ఇంకేం పెట్టుకుంటాం, ఇంతే ఉంటుంది. ఇంకేమన్నా స్పెషల్గా కొంతమంది నార్మల్గా పీజీడీసీఏ లేదంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీసులు. ఓకేనా, మళ్ళీ ఇంకోటి ఇవి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్లు రెజ్యూమేలో పెడతారు. పెట్టినావు ఎంఎస్ ఎక్సెల్ పెట్టినావు, ఎంఎస్ ఆఫీస్ పెట్టినావు, నీకు ఏం రాదు, ఏదో మీ ఫ్రెండ్ కానీ రెజ్యూమ్లో కాపీ కొట్టి పెట్టినావు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, బట్ యూ డోంట్ నో వాట్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్, వాట్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్. పీజీడీసీ అని పెట్టినావు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, అంటే కంప్యూటర్ అప్లికేషన్ నువ్వు చిన్న కోర్సు తీసుకుంటావు, అది తీసుకుంటేనే పెడితే ఏం కాదు. వెన్ యూ ఆస్క్ ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అబౌట్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఆర్ పీజీడీసీఏ, నువ్వు రెజ్యూమేలో పెడితే నువ్వు చెప్పగలగాలి. ఓకే, చెప్పగలిగితేనే పెట్టాలి, లేకపోతే పెట్టొద్దు. ఓకేనా, లేదంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. అండ్ ఇంకోటి టైపింగ్ స్పీడ్ కూడా పెట్టాలి, టైపింగ్ స్పీడ్. ఎందుకంటే నాన్ ఐటీ జాబులలో ఈ టైపింగ్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. 25 words per minute, 30 words per minute. ఓకే, ఈ 30 words per minute మినిమం. ఓకేనా, 25 words per minute మినిమం, 30 words per minute మినిమం, ఇంతకంటే తక్కువ పెట్టద్దు. ఇక మీరు కీబోర్డుని కొనుక్కొని ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి, కనెక్టర్ ఉంటుంది. ఓకే, ఫోన్లో టైపింగ్ టెస్ట్ అని కొడితే గూగుల్లో టైపింగ్ టెస్ట్ అని కొడితే ఎన్నో వెబ్సైట్లు వస్తాయి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి 5 నిమిషాలు ప్యాసేజ్ పెట్టుకొని మనకు కీబోర్డ్లో టైప్ చేస్తే ఫోన్లో పడుతుంది, చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఒక 20 days ప్రాక్టీస్ చేసిన, నాకు 35 words per minute వచ్చింది. 20 days, 2 hours 3 hours దాని మీద కూర్చున్నాను డైలీ. సో ఈ 30 words 25 words per minute వచ్చింది. ఓకే, సో మనకి ఇంత ఉంటుంది అన్నట్టు రెజ్యూమేలా. మనకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మేము పోయినప్పుడు జెన్పాక్లో ఏమైంది, ఫస్ట్ రౌండ్లోనే మంచిగా ఎవరైతే బట్టి పట్టుకొని వచ్చారో అందరినీ తీసి బయట వెళ్ళిపోండి అని చెప్పింది. యూ కెన్ గో అవుట్ అన్నది. బికాస్ చెప్పిన ఇంట్రడక్షన్ని మళ్ళీ చెప్పమన్నప్పుడు మళ్ళీ అదే బట్టి పట్టినట్టు మై నేమ్ ఈజ్ ఆది, ఐఎమ్ ఫ్రమ్ 10th class, ఇక్కడ అయిపోయింది, ఇంటర్ అక్కడ అయిపోయిందని చెప్తే ఆమెకు అర్థమైపోతుంది ఈజీగా. ఆమె హెచ్ఆర్ మీలాంటి 100 మంది స్టూడెంట్స్ని చూస్తుంటుంది. అందుకే సింపుల్గా ఉండాలి రెజ్యూమే. సింపుల్గా రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని సింపుల్గా చెప్పుర్రి, బట్టి పట్టినట్టు కాకుండా సింపుల్, వెరీ సింపుల్గా చెప్తే మీకు టెన్షన్ లేకుండా మీ ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. తర్వాత సెకండ్ రౌండ్లో ఇప్పుడు నాన్ ఐటీలో నేను ఏంటంటే కంటెంట్ మోడరేషన్. ఓకే, దీని గురించి యూట్యూబ్లో పెట్టిన వస్తుంది, గూగుల్లో పెట్టిన వస్తుంది. ఇప్పుడు నేను పోయింది ఇది కంటెంట్ మోడరేషన్. మ్యాపింగ్ ఉంటుంది, కంటెంట్ మోడరేషన్ ఉంటుంది, వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, చాలా ఉంటాయి అందులో. సో నేను పోయినప్పుడు అది మీరు ఏ జాబ్ రోల్ మీద పోతున్నారు అనేది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్ అంటే నువ్వు చెప్పాలి, నార్మల్గా నువ్వు తెలుగులో అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ మ్యాపింగ్ అంటే నువ్వు చెప్పాలి. వాట్ ఈస్ నాన్ వాయిస్ ప్రాసెస్, వాట్ ఈస్ వాయిస్ ప్రాసెస్ అంటే నువ్వు చెప్పగలగాలి ఇంగ్లీష్లో. యూ నీడ్ టు స్పీక్ అవుట్, చెప్పాలి. ఓకేనా, చెప్పకపోతే మాత్రం అక్కడ తీసుకోరు.
ఓకే, నేను జస్ట్ ChatGPTలో కొట్టిన కొన్ని పాయింట్స్ రాసుకున్నా. వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్ అంటే అప్పుడు నార్మల్గా అప్పటిదప్పుడే నైట్ ఏదో పోతున్నామంటే చూసుకొని పోయినాం. బట్ ఐ కుడ్ మేనేజ్. అక్కడ ఏమడిగిందంటే కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్. ఓకేనా, కంటెంట్ మోడరేషన్ అంటే తెలుగులో చెప్పాలంటే ఏముంటుందంటే ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎనీ సోషల్ మీడియా అకౌంట్ ఏదైనా కూడా ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ టెక్స్ట్ కానీ ఒక మెసేజ్ ఆర్ ఎల్స్ ఒక ఫోటో ఆర్ ఎల్స్ ఒక వీడియో దట్ ఈస్ అప్లోడెడ్ అగెనిస్ట్ టు ద రూల్స్. ఓకే, దట్ ఈస్ అప్లోడెడ్ అగెనిస్ట్ టు రూల్స్కి వ్యతిరేకంగా అప్లోడ్ చేసి ఉంటే దాన్ని మనం తీసేయాలి. ఓకేనా, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఏదైతే సొసైటీకి గుడ్ కాదో, సొసైటీకి అవసరం లేదో అలాంటి కంటెంట్ని, అలాంటి మెసేజ్ని, టెక్స్ట్ని, ఇమేజ్ని ఆర్ వీడియోని మనం ఆ సోషల్ మీడియా నుంచి తీసేయాలి. అదే కంటెంట్ మోడరేషన్. ఏదైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో సొసైటీకి అది మంచిది కాదో ఈ కంటెంట్ మోడరేషన్ జాబ్ చేసే వాళ్ళు దాన్ని తీసేస్తారు. దాన్నే అక్కడ చెప్పాలి. సో ఎనీ న్యూస్ స్ప్రెడింగ్ ఓవర్ సోషల్ మీడియా, ఎనీ ఫేక్ న్యూస్ ఆర్ ఎనీ ఇమేజ్ ఆర్ టెక్స్ట్ ఆర్ వీడియో that is spreading, that is not good for the society as a content moderation, so we need to remove it as per the guidelines అట్లా చెప్పాలి. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో మేనేజర్ రౌండ్లో ఏమడిగిందంటే ఇదే చెప్పిన కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పేసిన గిట్ల ఉంటుంది అని చెప్పేసిన తర్వాత సో కంటెంట్ మోడరేటర్ లేకపోతే ఏమవుతుంది అని అడిగిండు. సో వాట్ ఇఫ్ దెర్ ఈస్ నో కంటెంట్ మోడరేషన్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఏం జరుగుతాయని అడిగిండు. సో ఏం చెప్తున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఆలోచించి ఒక్కటే సెకండ్ తీసుకొని సరే ఇఫ్ దెర్ ఈజ్ నో కంటెంట్ మోడరేషన్, అక్కడ కంటెంట్ మోడరేషన్ లేకపోతే సో దట్ విల్ బీ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ, బికాస్ నవ్ ఏ డేస్ ఇప్పుడు ఈ రోజులలో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్, ఎనీ న్యూస్ స్ప్రెడింగ్ ఇన్ సోషల్ మీడియా విత్ ఇన్ సెకండ్స్ ఎనీ న్యూస్ స్ప్రెడింగ్ ఇన్ సోషల్ మీడియా, ఇఫ్ ఎనీ ఫేక్ న్యూస్ స్ప్రెడింగ్ సోషల్ మీడియా దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. అండ్ ఎనీ కంటెంట్ అంటే కొంచెం న్యూడిటీ కంటెంట్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ అబ్యూజివ్ కంటెంట్ కానీ స్ప్రెడింగ్ ఇన్ ద సోషల్ మీడియా దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో మళ్ళీ టీనేజర్స్ నౌ ఏ డేస్ యూజింగ్ మొబైల్స్, ప్రజెంట్ టీనేజర్స్ చాలా యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఈ కంటెంట్ మోడరేషన్ లేకపోతే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ చూస్తారు. సో దట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ దర్ మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్. సో అందుకోసమే కంటెంట్ మోడరేషన్ కావాలి. సో ఫర్ దట్ వీ నీడ్ కంటెంట్ మోడరేషన్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద సొసైటీ. ఓకేనా, టు సేఫ్ గడ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని సేఫ్గా ఉంచనీకి కంటెంట్ మోడరేషన్ కావాలని అప్పుడు చెప్పిన. సో ఇట్లా అడుగుతాడు అన్నట్టు. మనం ఏం చెప్పాలి, అప్పటికప్పుడు చెప్పగలగాలి. తర్వాత ఇక చిన్న అడుగుతాడు. ఏమడుగుతాడు, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి అడిగిండు. సింపుల్, ఎనీ టాపిక్. నీ ఫేవరెట్ ఏంది, ఫేవరెట్ ప్లేస్ ఆర్ ఫేవరెట్ ఫ్రెండ్ ఆర్ నీ ఫ్యామిలీ. ఓకేనా, ఫేవరెట్ డే, ఏం అడిగేది తెలియదు. నన్ను అప్పుడు ఏమడిగిందంటే నన్ను చెప్పినా కదా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ హైదరాబాద్ ట్రాఫిక్ అన్నాడు. ఏం చెప్తాం హైదరాబాద్ ట్రాఫిక్ గురించి? సార్ నౌ ఏ డేస్ హైదరాబాద్ ట్రాఫిక్ ఈజ్ నాట్ వెరీ గుడ్. దెర్ ఈజ్ లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ మెయిన్లీ ఇన్ ద మార్నింగ్ టైమ్ అండ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్. మెట్రో ఈజ్ హెల్పింగ్ ఎ లాట్ అండ్ ఇట్ ఈస్ decreasing the Hyderabad traffic. Now government is extending the roads, extending the flyovers, that is decreasing the Hyderabad traffic. So everybody అట్లా ఇదేదో చెప్పేసి అప్పుడు మనం ఇప్పుడు ఫ్లోలో చెప్పంటే కెమెరా ముంగట రావట్లేదు కానీ కొంచెం కన్విన్స్ అయింది నేను. ఎందుకంటే నేను ఫ్లైఓవర్స్ పెడుతున్నారు, రోడ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, మెట్రో కొంచెం హెల్ప్ అవుతుంది. సో ద గవర్నమెంట్ షుడ్ ఫోకస్. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వర్షం బాగా పడితే పోతున్నాయి కదా ఆల్రెడీ. సో ఆ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అట్లా మిక్స్ చేసి చెప్పేసిన. సోషల్ మీడియా అంటాడు. సోషల్ మీడియా గురించి చెప్పమని చెప్తే ఏం చెప్తారు? సోషల్ మీడియా గురించి దెర్ ఈస్ పాజిటివిటీ అండ్ నెగిటివిటీ బోత్ ఆన్ సోషల్ మీడియా, బికాస్ సేమ్ టీనేజర్స్ ఆర్ యూజింగ్ మొబైల్స్ ఎ లాట్. సో దే ఆర్ అడిక్టింగ్ టు సోషల్ మీడియా, దే ఆర్ స్పెండింగ్ అవర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద సోషల్ మీడియా, దట్ ఈస్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్ దర్ మెంటల్ గ్రోత్. వాళ్ళ మెంటల్ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఆల్దో మనకి సోషల్ మీడియా ఈజ్ ఆల్సో బెనిఫిట్. మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఏదైనా ఉంటే సోషల్ మీడియా ద్వారా. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సోషల్ మీడియా ద్వారా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని దే ఆర్ ఎర్నింగ్ సమ్ మనీ. ఇప్పుడు యూట్యూబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వీడియోలు చేస్తే ఎర్నింగ్ సమ్ మనీ. మనదంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఏం లేదు, రూపాయి రాలేదు యూట్యూబ్ నుంచి. కాబట్టి వేరే ఛానల్స్లో, పెద్ద ఛానల్స్లో దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఓకే, సో అది ఉంది, నెగిటివిటీ ఉంది. బట్ కీపింగ్
టీనేజర్స్ అవే ఫ్రమ్ ద సోషల్ మీడియా ఈజ్ సేఫ్. ఓకేనా, కొంచెం అట్లా చెప్పాలన్నట్టు. అండ్ చిన్నపిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దు పేరెంట్స్, కీపింగ్ ఫోన్ అవే ఫ్రమ్ ద టీనేజర్స్. లేదంటే జస్ట్ ఒక 1 hour 2 hours టైం ఒక డేలో వాళ్ళకి ఇవ్వడం, అట్లా చెప్పాలి. ఏం అడగదు తెలియదు ఈ నాన్ ఐటీ జాబులలో. అందుకే బీ ప్రిపేర్డ్. సోషల్ మీడియా గురించి కానీ, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి కానీ, ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో మిమ్మల్ని కూడా అవే అడుగుతాడు. స్కూల్ డేస్ గురించి చెప్పమంటాడు, ఫేవరెట్ డేస్ గురించి చెప్పమంటాడు. సో వాట్ ఎవర్ దే ఆస్క్, యూ మస్ట్ బీ ప్రిపేర్డ్. అండ్ ఫస్ట్ రౌండ్లో మీకు క్లియర్ కావాలంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కంపల్సరీ రావాలి, మీ జాబ్ ప్రొఫైల్ కంపల్సరీ మీకు తెలియాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ తెలియాలి, మీ జాబ్ ప్రొఫైల్ తెలియాలి. ఓకేనా, సో ఇది నేనేం పెద్ద తోపినని కాదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు అప్లోడ్ ఏ వీడియో ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే అనిల్స్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ క్రియేట్ చేసింది నేను కూడా ఫ్యూచర్లో ఇంగ్లీష్ క్లాసులు చెప్తా. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నా, నాతో పాటు నేను నేర్చుకున్నది యూట్యూబ్లో పెడతా. సో అది అన్నట్టు మీకు ఈ వీడియో కొంచెమన్నా హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అందరూ జాబులు కొట్టుకొని ఏదో నాన్ ఐటీనో మంచి ఫీల్డ్లో సెట్ కావాలి, డిగ్రీలు పీజీలు అయిపోయి ఖాళీగా ఉండకుండా నాన్ ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మంచిగా సెటిల్ కావాలి, మంచిగా లైఫ్ని కెరీర్ని స్టార్ట్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మంచి మంచి కంపెనీల ప్లేస్మెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 1 second, నాది ఎందుకు ఏంటంటే యాక్చువల్గా నాది బ్యాక్గ్రౌండ్ చెక్లా పోయింది. ఎందుకంటే నా దగ్గర నేను 4 years బ్యాక్ 1 month ఒక కంపెనీలో పనిచేసిన. అప్పుడు చేస్తే అది చెప్పకుండా అప్పుడు బంద్ చేస్తే ఏమైంది, రిలీవింగ్ లెటర్ లేదు, ఎక్స్పీరియన్స్ లెటర్ లేదు. ఇప్పుడు జెన్పాక్ట్ ఏం చేసిందంటే రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ కంపల్సరీ కావాలని చెప్పింది. అన్న వాళ్ళకి ఎట్లా తెలుసు నువ్వు 4 సంవత్సరాల కింద ఒక కంపెనీలో నెల రోజులు పనిచేసినావు అని? అంటే మనకు పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక మనిషికి ఒకటే అకౌంట్ ఉంటుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్, యూఏఎన్ నెంబర్ ఒకటే ఉంటుంది. నువ్వు ఎన్ని కంపెనీలలో పనిచేసినా కూడా ఆ యూఏఎన్ నెంబర్ ఒక్కటే ఉంటుంది అన్నట్టు. అందులోనే ఏ కంపెనీలో పనిచేసినా నీ పిఎఫ్ అకౌంట్ డబ్బులు జమ అవుతాయి అన్నట్టు. సో నేను ఇప్పుడు ఇక్కడ జెన్పాక్ట్లో జాబ్ పెట్టినా, అప్పుడు 4 years బ్యాక్ నాకు క్రియేట్ అయిన యూఏఎన్ నెంబరే ఇక్కడ కూడా ఇవ్వాలి. అండ్ వాళ్ళు చెక్ చేసి ఆల్రెడీ నా పాన్ కార్డు అప్లోడ్ చేసినా కదా, వాళ్ళు చెక్ చేసి పాన్ కార్డు ఆల్రెడీ లింక్ అయ్యి ఉంది యూఏఎన్ నెంబరు, సో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఏదో కంపెనీలో పనిచేసినావు అని చెప్పారు. సో నాకు అప్పుడు ఆలోచిస్తే 4 years బ్యాక్ ఒక 1 month ఒక కంపెనీలో పనిచేసినందుకు వాళ్ళు నాకు పిఎఫ్ అకౌంట్, యూఏఎన్ నెంబర్ అన్ని క్రియేట్ చేసిండు. అక్కడ నుంచి ఇప్పుడు రిలీవింగ్ లెటర్ తీసుకురమ్మంటే నేను వాళ్ళు ఇచ్చిన టైంలో తీసుకురాలేకపోయినా, సో ఐ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఇట్. అందుకే నాకు రిజెక్ట్ అయిపోయింది అప్లికేషన్. ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ. ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నా ఏదో ఒకటి సెటిల్ కావాలని. సో అది మ్యాటర్. ఓకేనా, hope you understand. All the best to each and everyone, and signing off, this is your Anil's English Classroom.